హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సీలెక్ చిందు. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ప్రస్తుతం ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. రోజుకు 3 lakhs కేసెస్ అనేవి మనకి వస్తూ ఉన్నాయి. అసలు ఇండియాలో కరోనా ఫస్ట్ వేవ్తో గమనిస్తే పీక్ టైంలో కూడా 1,00,000 పాజిటివ్ కేసెసే నమోదయ్యాయి. అంటే ఫస్ట్ వేవ్తో పోలిస్తే 3 రెట్లు ఎక్కువగా కేసెస్ వస్తున్నాయి. అందువలన మనకి ఆక్సిజన్ కొరత అనేది ఏర్పడింది. అండ్ ఆక్సిజన్ లేక ఎంతోమంది చనిపోతున్నారు. ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనం అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉన్నాము. అయినా సరే ఆక్సిజన్ సరిపోవట్లేదు. అసలు ఈ సెకండ్ వేవ్ ఎన్ని నెలలు ఉంటుంది, ఈ సెకండ్ వేవ్ వల్ల ఇంకా ఎంతమంది ఇబ్బంది పడబోతున్నారు అనే దాని గురించి కొన్ని విషయాలు మీతో నా స్టడీస్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అసలు ఈ సెకండ్ వేవ్ ఎన్ని నెలలు ఉంటుంది, కరోనా పేషెంట్కి ఆక్సిజన్ అసలు ఎందుకు అవసరం పడుతుంది, అలాగే కరోనా వచ్చాక ఎప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, ఎలాంటి పేషెంట్స్ మాత్రమే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అనే కొన్ని విషయాలు అవేర్నెస్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. అసలు ఒకసారి ఇండియా డేటాను చూద్దాము. 2020 మార్చ్ నుంచి కరోనా కేసెస్ స్టార్ట్ అయ్యాయండి ఇండియాలో. సెప్టెంబర్లో పీక్ టైం నడిచిందనమాట. ఆ టైంలో పర్ డే వచ్చేసి మనకి 1,00,000 కేసులు నమోదవుతూ వచ్చాయి. తర్వాత క్రమంగా తగ్గిపోయింది కదా అని అందరూ చాలా నెగ్లెక్ట్ చేశారు. 2021 ఫిబ్రవరి వచ్చే వరకు కూడా 10,000 పాజిటివ్ కేసెస్ మాత్రమే యావరేజ్గా, అలాగే 100 మందే మరణాలు జరిగాయి. 100 మెంబర్సే పర్ డే చనిపోవడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత మార్చి నెల నుంచి మళ్ళీ కేసెస్ సడన్గా ఇంక్రీజ్ అవటం మొదలయ్యాయి. అంటే ఇప్పుడు కంటే 2021 ఏప్రిల్లో రోజుకి 3 లక్షలకు పైగా కేసెస్, అలాగే 2,000 మందికి పైగా మరణించడం జరుగుతుంది. చాలా బాధాకరం అనమాట. ఇదే పీక్ టైం లేకపోతే ఇంకా ఇంక్రీజ్ అవుతాయా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ్ అయిన కంట్రీస్ డేటాను ఒకసారి పరిశీలించి చూద్దాము, అంచనా వేయగలుగుదాము మన దేశంలో ఈ సెకండ్ వేవ్ ఎన్ని డేస్ ఉండగలుగుతుంది అనేది. ఈ డేటా అనలైజ్ చేస్తే మన దేశంలో సెకండ్ వేవ్ ఎప్పుడు తగ్గుతుందో తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ సెకండ్ వేవ్ మనకి ఇండియాలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది ఏప్రిల్లో అండి. ఏప్రిల్ అంటే మార్చ్ నుంచి కేసెస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. హైయెస్ట్ కేసెస్ ఏప్రిల్లో స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ మీరు డేటాను అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో హైయెస్ట్ కేసెస్ ఉన్నాయి, అది ఫస్ట్ వేవ్. అండ్ ఇప్పుడు ఏప్రిల్లోది ఇప్పుడు సెకండ్ వేవ్ నడుస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూఎస్ఏ డేటాను చూద్దాము. ఇక్కడ సెకండ్ వేవ్ నవంబర్ నుంచి మార్చ్ వరకు నడిచిందండి యూఎస్ఏలో. అంటే సుమారు 4 నెలలు అనమాట. ఇప్పుడు రష్యా డేటాను కూడా పరిశీలించి చూద్దాం. యూఎస్ఏలో కూడా మనకి ఫిబ్రవరి, జనవరిలో హైయెస్ట్ కేసెస్ ఉన్నాయి. రష్యా చూస్తే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వాళ్ళకి సెకండ్ వేవ్ అనేది నడిచింది. అప్పుడు దాంతో పోలిస్తే అక్కడ కూడా ఫిబ్రవరికి తక్కువ కేసెస్ అనేవి ఉన్నాయి. సెకండ్ వేవ్ వాళ్ళు తగ్గిపోయింది. అలాగే యునైటెడ్ కింగ్డమ్ డేటాని చూద్దాము. ఇక్కడ చూస్తే ఇక్కడ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వీళ్ళకి కూడా ఉంది. ప్రస్తుతం ఏప్రిల్లో చాలా తక్కువ కేసెస్ అక్కడ నమోదవుతున్నాయి. ఇక జర్మనీ డేటా విషయానికి వస్తే ఇక్కడ కూడా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉందండి. ఇక్కడైతే థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అయింది ఏమో అని అనుకుంటున్నారు. జర్మనీలో కేసెస్ ఇంక్రీజ్ అవ్వటం మొదలయ్యాయి. మళ్ళీ సెకండ్ వేవ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వటం మొదలయ్యాయి. ఈ 4 కంట్రీస్ని అబ్జర్వ్ చేస్తే సెకండ్ వేవ్ మ్యాక్సిమం 4 months ఉంటుంది. అలాగే సెకండ్ వేవ్లో ఎక్కువ కేసెస్ వస్తున్నాయి, ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోతున్నాయి. జర్మనీలో మాత్రం థర్డ్ వేవ్ మళ్ళీ మొదలైందని అనిపిస్తుంది. దీన్ని బట్టి ఇండియాలో కూడా 4 నెలలు ఉండవచ్చు అని అంచనా వేస్తే, మార్చిలో మొదలైంది కాబట్టి జూన్ వరకు ఉండవచ్చేమో అని. కానీ మిగతా దేశాలతో పోలిస్తే ఇండియా జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా కొన్ని ఎక్కువ రోజులు కూడా ఉండవచ్చేమో అని కూడా మనం అంచనా వేసుకోవచ్చు. అలాగే మనకి కరోనా వైరస్కి మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుందాము. నార్మల్ సిమ్టమ్స్ ఏంటంటే ఫీవరు, డ్రై కాఫ్ అండి. అలాగే టైర్డ్నెస్ అంటే అలసిపోవటము, పొడి దగ్గు, ఫీవర్. అలాగే లెస్ సిమ్టమ్స్ ఏంటి అంటే హెడ్ ఏక్స్ రావడం, బాడీ పెయిన్స్ రావడం, సోర్ థ్రోట్, అలాగే మనకి టేస్ట్ తెలియకపోవడం, స్మెల్ తెలియకపోవడం, ఇవన్నీ మైల్డ్ సిమ్టమ్స్ అనమాట. అండ్ సీరియస్ సిమ్టమ్స్కి వస్తే డిఫికల్టీ ఆఫ్ బ్రీతింగ్, అసలు శ్వాస పీల్చుకోవడం చాలా కష్టంగా ఉండడం, చెస్ట్లో పెయిన్ రావటం, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు
మాత్రం ఖచ్చితంగా కరోనా టెస్ట్ చేయించాలి. చేయించుకున్న తర్వాత దానిలో వచ్చిన రిజల్ట్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. కరోనా వచ్చిన ప్రతి ఒక్కరూ హాస్పిటల్లో జాయిన్ అవ్వక్కర్లేదు, ఇంట్లో ఉండి కూడా ఆక్సిజన్ లెవెల్స్ చూసుకోవచ్చండి. ఇక్కడ పల్స్ ఆక్సిమీటర్ అని ఉంటుంది. బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ని టెస్ట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని యూజ్ చేసి. ఈ డివైస్ మనకి ఏ మెడికల్ షాప్లో అయినా లభిస్తుందండి. అది మనకి 500 to 2000 రూపీస్ మధ్యలోనే ఉంటుంది దాని కాస్ట్. మీరు ప్రతి ఒక్కరూ ఆ డివైస్ ఇంట్లో పెట్టుకొని మీకు ఏదైనా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు మీ ఆక్సిజన్ లెవెల్స్ని ఆ డివైస్తో చెక్ చేసుకోవచ్చు. ఆ డివైస్ అనేది కుడి చేతి 2వ వేలికి పెట్టుకొని రీడింగ్ చూడండి. రీడింగ్ అనేది 95% అంతకన్నా ఎక్కువ ఉంటే ఇంట్లోనే ఉండి మీరు నార్మల్గా మెడిసిన్స్ యూజ్ చేసేస్తే సరిపోతుంది. రీడింగ్ అనేది 90 to 95% మధ్యలో ఉంటే జస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆయన ఒపీనియన్ తీసుకొని ఆయన ఇచ్చిన మెడిసిన్స్ని వాడచ్చు. బట్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. రీడింగ్ 90% కన్నా తక్కువ లోలో ఉంటే మాత్రం మీ కండిషన్ చాలా సీరియస్గా ఉన్నట్టంట. వాళ్ళకి వెంటనే ఆక్సిజన్ అవసరం ఉంది అని అర్థం. అసలు ఆక్సిజన్ లెవెల్స్ ఎందుకు డిక్రీజ్ అవుతాయో తెలుసుకుందాము. కరోనా వల్ల ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. అప్పుడు బాడీలో ఉన్న సెల్స్కి సరిపడా ఆక్సిజన్ అందక మనుషులు చనిపోతూ ఉంటారు. గాలిలో కేవలం మనకి 21% ఆక్సిజన్ మాత్రమే ఉంటుందండి. మెడికల్ ఆక్సిజన్లో 82% ఆక్సిజన్ ఉంటుంది. అందుకే మెడికల్ ఆక్సిజన్తో పేషెంట్ని కోలుకునేలా చేస్తూ ఉంటారు. గాలిలో ఉండే ఆక్సిజన్ని యూజ్ చేసే ఈ ఆక్సిజన్ని తయారు చేస్తారు. పాజిటివ్ రాగానే అడ్మిట్ అయిపోవటం మంచి పని కాదు. మీకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితేనే అడ్మిట్ అవ్వండి, లేదా మీ కండిషన్ సీరియస్గా ఉంది అని మీకు అనిపిస్తేనే అడ్మిట్ అవ్వండి. అవసరం లేకుండా అందరూ అడ్మిట్ అయిపోతే అత్యవసరంలో ఉన్న వారికి బెడ్స్ కూడా దొరకక ఎంతోమంది డైలీ చనిపోతూ ఉన్నారు. సో ఎక్కువ మంది ఉండటం వల్ల కూడా హాస్పిటల్స్లో లేని రోగాలు వస్తూ ఉంటాయి. సరైన వైద్యం కూడా అందించలేకపోతున్నారు. సో మనం హాస్పిటల్కి వెళ్తే వెనక్కి వస్తామన్న గ్యారంటీ లేదనమాట. సో వీలైనంత వరకు ఇంట్లోనే నయం చేసుకునేలా ప్రయత్నించండి. అసలు కరోనానే రాకుండా ఉండేలా కూడా ప్రయత్నించండి. కరోనా వచ్చాక కన్నా రాకుండా జాగ్రత్త పడటం మంచిది. కరోనా రాకుండా ఉండాలి అంటే మాస్క్ ధరించాలి, శానిటైజర్ వాడాలి మీరు, అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించాలి. మీరు సేఫ్గా ఉంటేనే మీ పక్క వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. అండ్ పక్క వాళ్ళ ప్రాణం కూడా మీ బాధ్యత అవుతుంది ఈ టైంలో. అలాగే అసలు ఈ కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం మనం స్వీయ నియంత్రణ అంటే స్టే హోమ్, స్టే సేఫ్, ఇంట్లోనే ఉండి మీరు చక్కగా అందరి ప్రాణాలని కాపాడండి. మీ ప్రాణం మీరు కాపాడుకోండి. అండ్ మాస్క్ అయితే యూస్ చేయండి. అండ్ శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి, ఓకే, హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండాలి. అండ్ బయటికి వెళ్ళొస్తే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలండి. అండ్ గ్రూప్ గ్యాదరింగ్స్ మానేయండి. కొన్ని డేస్ ఇంట్లో ఉండి హ్యాపీగా హోమ్లీ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తూ మనందరం సేఫ్గా ఉండడానికి ట్రై చేద్దాము. యాక్చువల్లీ కరోనాకి వ్యాక్సిన్ అయితే వచ్చింది. ఈ వ్యాక్సిన్ని మనం ఎవరెవరు యూస్ చేయాలి, అసలు ఎవరు వేసుకుంటే మంచిది, అండ్ ప్రైమరీగా ఎవరికి ఇంపార్టెన్స్ ఉంది వ్యాక్సిన్ది అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా దాని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ అందరూ ఈ వైరస్ బారిన పడకుండా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. స్టే హోమ్, స్టే సేఫ్.